Hi students, welcome back to the channel Unique Study Circle. This is your English educator Ameer. Guys, we are back with one more video of English part explanation of Grand Test. Grand Test numbered 13 Grand Test lo English lo వచ్చిన questions Group 4 examination కి అవసరమైనవన్నీ కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ప్యారల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే రైట్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ వీడియో, ఇలాంటి సిరీస్ మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే మన ఛానల్లో, మన యూనిక్ స్టడీ సర్కిల్ ఛానల్ తరపు నుంచి మనం ఆల్రెడీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్లో మార్క్స్ రావాలంటే ఓన్లీ ప్రాక్టీస్ అనే ఒక్క వైపునే కావాలి కాబట్టి చాలా వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. ఫ్రీగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి కోసం అవసరమైన ప్రాక్టీస్ మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ అయినాయి. 12 వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు 13th వన్ ఇది టెస్ట్. సో మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ రావాలి అంటే మీరు ఇంగ్లీష్ మార్క్స్ కొట్టాలంటే మాత్రం రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే రెండు టాపిక్స్లో మీరు మాస్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. యూ జస్ట్ నీడ్ టు మాస్టర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఇఫ్ యూ డూ దాట్ విల్ గెట్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మార్క్స్. ఓకే, 25 మార్క్స్ అనేవి ఈజీగా మీరు గ్రాప్ చేయొచ్చు, 25 to 30. రైట్. ప్యాసేజెస్ని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇది మనం చిన్నప్పటి నుంచి చేస్తుంది. సో ప్రాక్టీస్ ఈజ్ ది ఓన్లీ వెపన్ టు కౌంటర్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే రైట్. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ని కొంచెం గ్రామర్ బేస్ని కొంచెం సాలిడ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఒకసారి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. మనం స్టార్ట్ చేస్తున్నాం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ తోటి ఈ ఎగ్జామినేషన్లో. ఓకేనా, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఒక 10 చేసిన తర్వాత నెక్స్ట్ 15 రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చేసేద్దాం. రైట్, వీడియో పాస్ చేయండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్లో అరేంజ్మెంట్ మీరు ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయడానికి మనం ఈ పేపర్లో మ్యాక్సిమం ట్రై చేద్దాం. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. ఇలా ఒక క్వశ్చన్ కనిపిస్తుంది మీ ఎగ్జామినేషన్లో. ఓకే, దీన్ని ఎలా ఆన్సర్ చేస్తారు ఒకసారి చూడండి. ఫైండ్ అవుట్ ద ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. వీటిని ప్రాపర్ ఫ్లోలో పెట్టండి, అరేంజ్మెంట్లో పెట్టండి, మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ కావాలి అంటున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ చదువుకుంటూ వాళ్ళే ఒక ఆర్డర్ని రాసుకొని ఆ ఆర్డర్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేస్తారు. రాంగ్. అలా చేయకండి. ఆప్షన్స్తో ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయాలి. అది ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఆప్షన్స్ చెక్ చేస్తే మీకు ఆప్షన్స్లో 2 times సితో బిగిన్ చేసే సీక్వెన్స్ కనిపిస్తుంది, 2 times డితో బిగిన్ చేసే సీక్వెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైనా ఓన్గా చేసుకుంటూ ఆప్షన్స్ చూడకుండా వెళ్తే ఏం చేస్తాడంటే అనవసరంగా ఏని ట్రై చేస్తాడు, బిగినింగ్లో వస్తుందా లేదా, బీని ట్రై చేస్తాడు, బిగినింగ్లో వస్తుందా లేదా, అనా కదా, ఈని ట్రై చేస్తాడు, బిగినింగ్లో వస్తుందా లేదా. ఇదంతా కూడా ఏంటి, టైం వేస్ట్ అనమాట. ఇదంతా కంప్లీట్గా టైం వేస్ట్ కదా. సో ఆప్షన్స్ని యూజ్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అండ్ ఎలిమినేషన్స్తో చేయాలి. నేను చెప్పాలంటే ఎలా చేయాలి, ఎలిమినేషన్స్ ఎలా చేద్దామో చూద్దాం. సో ఆప్షన్స్లో సి ఆర్ డి ఛాన్స్ ఉంది కాబట్టి సి ట్రై చేద్దాం. డ్యూరింగ్ డే టైమ్ వి కీప్ ఆన్ ఈటింగ్ అండ్ మంచింగ్ ఆఫ్టర్ ఎవ్రీ 3 to 4 hours. ప్రతి 3-4 గంటలకు ఒకసారి మనం ఫుడ్ తింటాం డే టైంలో. దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రాపర్ బిగినింగ్ కావాలి. వి నీడ్ ది ప్రాపర్ స్టార్ట్, వి నీడ్ ది ప్రాపర్ బిగినింగ్. సో వి నీడ్ అ స్టార్టర్. ఒక ప్యాసేజ్ని స్టార్ట్ చేసి స్టార్టర్ స్టేట్మెంట్ కావాలి. ఇజంట్ దట్ ట్రూ? సో ఇప్పుడు చెప్పండి, సితో బిగిన్ చేద్దామా ఆర్ డీనా? డీ ట్రై చేస్తే పీపుల్ ఆఫ్టెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు డిస్కషన్ ఏంటి అనే ఒక కోర్ ఆస్పెక్ట్ కనిపిస్తుంది, బ్రేక్ఫాస్ట్. పీపుల్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో డిస్కషన్ ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు అబౌట్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా, సో దాని గురించి కంటిన్యూషన్ వచ్చినప్పుడే సి వస్తుంది అనమాట. సో 100% మనం బిగినింగ్లో సి పెట్టలేము, డి రావాలి. డి తర్వాత ఎఫ్ఆ, డి తర్వాత బీనా చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఇది స్మార్ట్నెస్ అంటే. మనం మొత్తం అరేంజ్మెంట్ చేయము, ఈ స్టార్టింగ్ చెప్తే చాలు. డిఎఫ్ఆ, డి బీనా. పీపుల్ ఆఫ్టెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. డి తర్వాత ఒకసారి బీ ట్రై చేద్దాం. ద వర్డ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దాట్. ఓకే, ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అన్నాక ఆ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్యాక్ట్ దాట్ ఆఫ్టర్ డిన్నర్ వీ డోంట్ ఈట్ ద హోల్ నైట్ అండ్ దిస్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఫర్ ద బాడీ టు గో వితౌట్ ఫుడ్. నైట్ అయిన దగ్గర నుంచి పడుకుంటే మనం మార్నింగ్ లేచే వరకు ఫుడ్ తీసుకోము. అది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైం ఫుడ్ తినకుండా ఉండేది, ఫాస్టింగ్ లాంటిది. అలా పేరు వచ్చింది, ఆరిజినేషన్ ఉందని చెప్తున్నాం. సరే, డి తర్వాత బి వస్తుందా ఆర్ డి తర్వాత ఎఫ్ వస్తుందా? పీపుల్ ఆఫ్టెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత డి తర్వాత ఎఫ్ పెడితే ద ఆన్సర్ సి యూ సెడ్ దట్ పీపుల్ ఆస్క్ అ క్వశ్చన్ హియర్. పీపుల్ ఆస్క్ అ క్వశ్చన్ అవునా కదా. ఒక క్వశ్చన్ని అడిగారు అంటే దానికి ఆన్సర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాం. ద ఆన్సర్ లైస్ ఇన్ ద వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్.
అసలు బ్రేక్ఫాస్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే దాని ఆన్సర్ ఆ వర్డ్లోనే ఉంది. ది ఆన్సర్, సి వీఆర్ టాకింగ్ అబౌట్ అ క్వశ్చన్ ఫస్ట్ అండ్ దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఆన్సర్ ఇమీడియట్లీ. సో డిఎఫ్ హ్యాస్ మోస్ట్ ప్రాబబుల్ కనెక్షన్. సో డిఎఫ్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేయండి 3, మార్క్ చేసేయండి 2, ఇక చదివేసేయండి, బాగానే ఉంటుంది. పీపుల్ ఆఫ్టెన్ ఆస్క్ యాజ్ టు వై బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఆన్సర్ లైస్ ఇన్ ద వర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇట్ సెల్ఫ్. డిఎఫ్ తర్వాత బి పెడితే ద వర్డ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్. ఆ వర్డ్లోనే మ్యాటర్ ఉంది. ఏంటి? ఫ్యాక్ట్ దాట్ ఆఫ్టర్ డిన్నర్ వీ డోంట్ ఈట్ ద హోల్ నైట్. చాలా వరకు మనం తినము, అందుకే దాన్ని మనం బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. ఓకేనా. బి తర్వాత సి, డ్యూరింగ్ డే టైమ్ వి కీప్ ఆన్ మంచింగ్. డే టైంలో అయితే మనం బాగా తింటూనే ఉంటాం, ఏదో ఒక స్నాక్స్ తీసుకుని ఉంటుంటాం ఎవ్రీ 3 to 4 hours. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ పెడితే బట్ ద డ్యూరేషన్ బిట్వీన్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఈస్ ప్రెటీ లాంగ్. డిన్నర్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు నైట్ టైంలో ఉన్న పీరియడ్ చాలా లాంగ్, సమ్ టైమ్స్ మేబీ ఈక్వివలెంట్ టు అ ఫాస్ట్. అది ఒక్క పొద్దు ఉండడం లాంటిదే, ఫాస్టింగ్ లాంటిది, అందుకే దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. లాంగ్ బ్రేక్ తర్వాత తినేదాన్ని కాబట్టి మనం అంటాం బ్రేక్ఫాస్ట్ అని. ఆ వర్డ్ అలా వచ్చింది. ఓకేనా. ఎండింగ్ చేస్తాం మీలో. హెన్స్, ఎక్కువగా ఈ వర్డ్స్ కన్క్లూజన్ చూపిస్తాయి. హెన్స్, సిన్స్, దస్ గుర్తుపెట్టుకోండి. సో కూడా. హెన్స్ ద మీల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ద మార్నింగ్ ఈస్ బ్రేక్ఫాస్ట్. సో ప్రాపర్ లాజిక్ 2 is the answer. Let's discuss the second question. 132. సేమ్ క్వశ్చన్ చూడండి, ఇలానే సెంటెన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. టైం వేస్ట్ చేయకండి. ఆప్షన్స్ చూస్తే మీకు అన్ని ఆప్షన్స్ సీతోనే బిగిన్ అవుతున్నాయి. సి చదివేసేయండి ఒకసారి. ఇట్ ఈస్ ఆడ్ దాట్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద మీడియా డిడ్ నాట్ రిపోర్ట్ ద బ్లాక్ మార్కెట్ ఇన్ టికెట్స్ డ్యూరింగ్ ద రాయల్ ఛాలెంజర్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, విరాట్ కోహ్లీ ఆడే టీమ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ అంటున్నాం. రాయల్ ఛాలెంజర్స్ వరకు పార్ట్ చెప్పినాక కంటిన్యూషన్లో 100% దేంతో రావాలైతే చూసుకోండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇక్కడ ఉంది, అవునా కదా. సో 100% సి తర్వాత కంటిన్యూషన్ దేంట్లో ఉందని అర్థమైంది, డి. సి తర్వాత డి ఉన్న ఆప్షన్స్ 1, 2, 3, 4. హాఫ్ వే మనం ఆన్సర్ చేయడంలో ముందుకు వచ్చేసాం. వీఆర్ హాఫ్ వే డౌన్. ఇప్పుడు మనం రిమైనింగ్ హాఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సిడి తర్వాత బి రావాలా, సిడి తర్వాత ఈ రావాలా. రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే. It's odd that large section of the media did not report the black market in tickets during the Royal Challengers Bangalore Chennai Super Kings IPL match in Bangalore. Okay, right. ఆ తర్వాత బి పెడితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సిడిబి. The fact that the stadium was not full and that touts outside were having a field day shows. ఓకే, దీని తర్వాత సిడి తర్వాత కనెక్షన్ బి కనిపించిందా, ఆర్ ఈ పెడితే సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ బిన్ టేకెన్ సీరియస్లీ. రైట్. It's odd that large section of the media did not report the black market in tickets. టికెట్స్ని బ్లాక్లో అమ్మడం గురించి ఎవ్వరూ రిపోర్ట్ చేయలేదు అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఈ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో. ఓకేనా. సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ సీరియస్లీ. ఏదైతే విషయము సీరియస్గా తీసుకోవాల్సిందో అది తీసుకోలేదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ. ఓకేనా. సో 100% సిడి తర్వాత కనెక్షన్ ఉంది ఈతో. ఓకేనా. సో సిడిఈ తర్వాత బిఏ మార్క్ చేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. చదువుకోండి ఒకసారి, ఆర్డర్ వచ్చిన తర్వాత చదవడం చాలా కరెక్ట్ అనమాట. సో రీడింగ్ కూడా చేద్దాం. ఈ చదివితే సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ బిన్ టేకెన్ సీరియస్లీ. ఆ తర్వాత బి, ద ఫ్యాక్ట్ దట్ ద స్టేడియం వాజ్ నాట్ ఫుల్ అండ్ ద టౌట్స్ అవుట్సైడ్ వర్ హ్యావింగ్ అ ఫీల్డ్ డే షోస్ దాట్. మీకు మంచి కనెక్షన్ అర్థం కావాల్సిన ఇంకొక వర్డ్ షోస్ కనిపిస్తుంది అంటే, షోస్ తర్వాత యూజువల్గా మనం కూడా చదివేటప్పుడు, రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇట్ క్లియర్లీ షోస్ దాట్ అంటాం మనం యూజువల్గా, అవునా కదా. సో ఈ కాంబినేషన్ అయితే అర్థమవుతుంది కదా. షోస్ అనేది వచ్చింది మీకు బీలో, దాట్ వచ్చింది ఏలో, సో ఎండింగ్లో బిఏ వస్తుంది, బిఏ కాంబినేషన్ అనమాట. సో దిస్ ఈస్ ది ఆన్సర్. వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 133. ఓకే, ద పర్సెంటేజ్ ఆఫ్, ఒకసారి చూడండి, ఇలా చదువుకుంటూ వెళ్ళే ముందు ఆప్షన్ చెక్ చేస్తే ఏ, ఈ, సి, సి. మీనింగ్ మనకి 2 సార్లు సి వచ్చింది కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ సికి ఇద్దాం. చదవండి. పోవర్టీ అలివియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్. దీనివల్ల చూసారా మీకు ఎంత హెల్ప్ అవుతుంది. తెలియకపోయినా కూడా అసలు ఈ పారాగ్రాఫ్ని ఎలా బిగిన్ చేయాలి అనేది మనకి ఆప్షన్స్ త్రూ హింట్ ఇస్తున్నాడు ఎగ్జామినర్. ఒక్కసారి ప్రాపర్గా బిగిన్ చేసావంటే 100% ఫ్లోలో వెళ్ళిపోయి ఆన్సర్ చేసేయచ్చు, అవునా కదండి. సో అందుకే మీరు ఆప్షన్స్ వాడుకోండి. సితో బిగిన్ చేస్తే మ్యాటర్ అర్థమవుతుంది. పోవర్టీ అలీవియేషన్ గురించి డిస్కషన్ వస్తుంది. ఓకేనా. పోవర్టీని ఎలా తగ్గించవచ్చు, దారిద్ర్యాన్ని ఎలా తగ్గించవచ్చు, పోవర్టీ, పేదరికం. పోవర్టీ అలీవియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్స్. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పోవర్టీ అలీవియేషన్. చెప్పిన తర్వాత సి తర్వాత బీనా, సి తర్వాత డీనా చెప్పేసి ముందుకెళ్ళిపోవచ్చు.
సి తర్వాత బి పెడితే దేర్ ఫర్ ఇట్ ఈస్ అ వెల్కమ్ సైన్ బట్ వీ మస్ట్ గార్డ్ అగెయిన్స్ట్ ఆర్ ఎస్కలేటింగ్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఓకే, అందుకే ఇది చాలా వెల్కమ్ సైన్ అండ్ వీ మస్ట్ గార్డ్ అగేన్స్ట్ ఆర్ ఎస్కలేటింగ్ పాపులేషన్, అండ్ మనము పాపులేషన్ గ్రోత్కి అగేన్స్ట్గా కూడా కొంచెం సేఫ్ గార్డ్ అవ్వాలి అని చెప్తున్నాం. ఓకే, బి అంత ప్రాపర్ స్టిక్ అయితే అవ్వట్లేదు సి తర్వాత, రైట్. సి తర్వాత డి ట్రై చేస్తే ఆల్దో దిస్ చేంజ్ ఈజ్ స్లో. ఇప్పుడు రండి, పోవర్టీ అలివియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రామ్. పోవర్టీని నిర్మూలించడం చాలా చాలా అవసరము, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ప్రతి గవర్నమెంట్లో కూడా. ఆల్దో దిస్ చేంజ్ ఈజ్ స్లో అండ్ గ్రాడ్యువల్. ఈ ఏదైతే మనం పోవర్టీని నిర్మూలించడం అనే మాట గురించి మాట్లాడుతున్నామో ఈ చేంజ్ అనేది విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రాదు, విత్ ఇన్ అ స్నాప్ అయితే రాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో స్లోగా వస్తుంది అండ్ స్పీడ్గా రాకుండా గ్రాడ్యువల్గా వస్తుంది, అవునా. సో చెప్పొచ్చు. సో సి తర్వాత డి కాంబినేషన్ ఎక్సలెంట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ మార్చేయండి సిడి. ఓకేనా. సో సిడి చదివేసిన తర్వాత బి చదవండి. దేర్ ఫర్, ఓకే, దేర్ ఫర్ ఇట్ అపియర్స్ టు బి కన్సిస్టెంట్. దేర్ ఫర్ ఇట్ ఈస్ అ వెల్కమ్ సైన్ బట్ వీ మస్ట్ గార్డ్ అగేన్స్ట్ ఆర్ ఎస్కలేటింగ్ పాపులేషన్ గ్రోత్. నువ్వు పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, పోవర్టీని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మంది ఉంటే రిసోర్సెస్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేం. సో పోవర్టీ పోవాలంటే పాపులేషన్ తగ్గాలి, ఓకేనా. సో అది కరెక్టే. సిడిబి వచ్చింది. ఆ తర్వాత ఈ పెడితే ద ఎక్స్టెంట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కెన్ బి సెన్స్డ్ వెన్ వీ స్టడీ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ బిలో పోవర్టీ లైన్. పోవర్టీ లైన్కి బిలో పోవర్టీ లైన్, దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్న వాళ్ళని స్టడీ చేస్తే పోవర్టీని ఎలా పోగొట్టొచ్చో మనకు బాగా అర్థమవుతుంది. ఈ ఏతో ఏం చేస్తాం, ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పోవర్టీ లైన్ హ్యాస్ బీన్ డిక్రీజింగ్. పోవర్టీ లైన్కి బిలో ఉన్న పాపులేషన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. దానివల్ల అర్థమవుతుంది పోవర్టీ అలివియేషన్ అవుతుంది. దాట్స్ కరెక్ట్. సూపర్ ఫ్లో ఉంది, కరెక్ట్ అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 134. పెద్ద క్వశ్చనే కనిపిస్తుంది, ఆప్షన్స్ చూద్దాం, ఓకేనా. హింట్ కనిపిస్తుంది కాబట్టి. ఒకటి సి, 2 ఎఫ్, రైటా. సో ఇప్పుడు చూసుకోండి, సితో అయినా బిగిన్ చేయాలి, ఎఫ్తో అయినా బిగిన్ చేయాలి. సో సి ఎక్కడ ఉంది? ఇక్కడ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. యు ఆర్ గెటింగ్ అ ప్రాపర్ బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ సిన్స్ దెర్ ఇస్ అ నౌన్ ఇన్ ద బిగినింగ్. PSEs, public sector enterprises have been experiencing severe challenges in attracting, motivating and retaining their key staff. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కీ స్టాఫ్, కీ పర్సనల్స్ని, కీ ఎంప్లాయీస్ని హోల్డ్ చేయలేకపోతున్నారు. చాలా స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ని. ఎందుకు? ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? సరే, సితో బిగిన్ చేయొచ్చు, ఎఫ్తో బిగిన్ చేయొచ్చు అనేది క్వశ్చన్. వన్ రీజన్ ఈజ్ దాట్ యంగ్ ఎంప్లాయీస్. వన్ రీజన్ ఫర్ వాట్? ప్రాపర్ బిగినింగ్ అయితే ఇక్కడ ఈలో లేదు, నువ్వేదో చెప్పి తర్వాత రీజన్ చెప్పాలి, కరెక్టా? సో ఈ కాదు, పార్డన్ మీ, ఎఫ్ ట్రై చేయాలి. ఎస్నా? ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్ ఎస్పెషలీ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు రిటైన్. ఓకే, ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ స్పెషలిస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోల్డ్ చేయడం, కంపెనీ హోల్డ్ చేసి ఉంచుకోవడం అనేది వేరే కంపెనీస్కి వెళ్లకుండా కొంచెం కష్టతరం అవుతుంది. మనం పబ్లిక్ సెక్టర్స్ నుంచి మాట్లాడిన తర్వాత వాటి ఎంప్లాయీస్ గురించి మాట్లాడతాం కాబట్టి సి తర్వాత ఎఫ్ రావడమే కరెక్ట్ లాజిక్, అన్నా కదా. సో ఎఫ్తో బిగిన్ చేయలేము, సి బిగిన్ చేయాలి. సి తర్వాత ఎఫ్, సి తర్వాత బి. ఇప్పుడే చదివాం కదా, సి తర్వాత ఎఫ్ రావాలి, అదే చెప్తాం. ఇది చెప్పిన తర్వాత ఇది వస్తుంది. సో ఇది చెప్పిన తర్వాత ఎఫ్ చదివితే ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్, ఇప్పుడే చెప్పాం కీ స్టాఫ్ని హోల్డ్ చేయడం కష్టమవుతుంది. అండ్ ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్ ఎస్పెషలీ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్ డిఫికల్ట్ టు రిటైన్ చేయడం కష్టమవుతుంది. కీ స్టాఫ్ అంటే ఈ స్పెషలిస్ట్ ఎంప్లాయీస్ని. ఓకే ఓకే, ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే సి తర్వాత ఎఫ్ రావాలి, సి తర్వాత బి రాదు. తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ మార్చేయచ్చు, సిఎఫ్బిఈ. ఇంకా మీరు చదివేసుకోండి. ఓకే, ఎఫ్ తర్వాత బి చదివితే దిస్ ట్రెండ్ షుడ్ బి అ వేకప్ కాల్ ఫర్ స్టేక్ హోల్డర్స్ టు ఎగ్జామిన్ వై ఎంప్లాయీస్ ఆర్ సీకింగ్ బెటర్ ఆపర్చునిటీస్ విత్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఎందుకు గవర్నమెంట్ ఇండస్ట్రీలో పనిచేయకుండా స్పెషలిస్ట్ ప్రైవేట్కి వెళ్ళిపోదామని మొగ్గు చూపిస్తున్నారో మనం అర్థం చేసుకోవడం అవసరం. బి. ఆ తర్వాత ఈ చదివితే ఒక రీజన్ ఏంటి అంటే యంగ్ ఎంప్లాయీస్ ల్యూర్డ్ అవే బై ప్రైవేట్ ఫర్మ్స్ ఆర్ మోర్ విల్లింగ్ టు అండర్టేక్ ప్రొఫెషనల్ రిస్క్ తీసుకోగలిగిన యూత్లో స్పెషలిస్ట్ ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఆఫర్ చేసే డబ్బుకి ఆశపడి ఎక్కువగా వేరే కంపెనీస్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఏ చదివితే మోర్ ఓవర్ salaries in public sector enterprises are not as competitive as those offered by ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినంత డబ్బులు శాలరీ గవర్నమెంట్ కంపెనీస్ ఇవ్వలేవు కాబట్టి. ఆ తర్వాత డి, హ్యావింగ్ ఐడెంటిఫైడ్ దీస్ యాజ్ ద రీజన్స్ వై ఎంప్లాయీస్ లీవ్ PSEs, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎంపవర్ స్టేక్ హోల్డర్స్ టు ఫైండ్ వేస్ టు రెమెడీ ది సిచ్యువేషన్ బెటర్ చేయడం కోసం కొన్ని సొల్యూషన్స్ వెతకడం అయితే అవసరం. 100% ఫ్లోలో ఉంది. ఆన్సర్ 3. ప్యారల్గా మీరు కూడా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను, ఓకేనా. రైట్, వీడియో పాస్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 135. ఆప్షన్ చెక్ చేసుకుంటే
2 times A 2 times E. ట్రై చేయండి. ఏదో స్టార్ట్ చేయొచ్చా? జాపనీస్ టాయ్స్ ఫర్ ఇన్స్టెన్స్. ఇక్కడ మీకు ఫర్ ఇన్స్టెన్స్ అని వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ చెప్పేస్తాం ఇమీడియట్గా? ఏలో డైరెక్ట్ ఒక స్పెసిఫిక్ పాయింట్ రావడం జరుగుతుంది. ఈ ఒకసారి ట్రై చేద్దాం. కుదరకపోతే ఇంకా ఏదో స్టార్ట్ చేయాలి. ఈలో ఉంది టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్. టాయ్స్ అనేవి ఎవరి కోసం అంటే చిల్డ్రన్ కోసం. ఓకే, ఈ స్టేట్మెంట్తో బిగిన్ చేయొచ్చు బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ టాయ్స్. మనకి ఇది అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు టాయ్స్. టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పిన తర్వాత ఈ తర్వాత డి రావాలా, ఈ తర్వాత సి రావాలా డిసైడ్ చేద్దాం. ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్ తర్వాత డి ట్రై చేస్తే దేర్ మ్యానుఫ్యాక్చరర్స్ హియర్ నీడ్ టు బి రిమైండెడ్ ఆఫ్ దిస్. అది సి అయిపోయింది కదా. ఓకే, చూడండి ఈ తర్వాత సి చదివితే దేర్ మ్యానుఫ్యాక్చరర్స్. టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్. ఈ టాయ్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ నీడ్ టు బి రిమైండెడ్ ఆఫ్ దిస్. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఓకే, ఈసీ అలా ఉంచండి. ఈ డి చదివితే టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్ బట్ మేకింగ్ దెమ్ ఈస్ నో చైల్డ్స్ ప్లే. బాగా వినండి. ఇప్పుడు టాయ్స్ అనేవి చిన్నపిల్లల కోసం తయారు చేసేవి, కానీ వాటిని తయారు చేయడం అంత ఆషామాష పనేం కాదు. బట్ మేకింగ్ దెమ్ ఈస్ నో చైల్డ్స్ ప్లే, చిన్నపిల్లల ఆట కాదు అని చెప్తే ప్రాపర్ ఫ్లో అయితే ఈ నుంచి డీకి ఉంది, సి కంటే. సో ఇక ఈ సిని తీసేసేసి పెట్టేసేయండి. ఈడి ఇంకా ఆబ్వియస్గా బాగుందో లేదో చెక్ చేసుకోండి. టాయ్స్ ఆర్ మెంట్ ఫర్ చిల్డ్రన్ బట్ మేకింగ్ దెమ్ ఈస్ నో చైల్డ్స్ ప్లే. ఈడి ఆ తర్వాత సి దేర్ మ్యానుఫ్యాక్చరర్స్ హియర్ నీడ్ టు బి రిమైండెడ్ ఆఫ్ దిస్. ఇది ఇక్కడ ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఈడిసి ఆ తర్వాత బి ద టాయ్స్ దట్ దే ప్రొడ్యూస్ ఆర్ ఆల్మోస్ట్ వితౌట్ ఎక్సెప్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే టాయ్స్ అనేవి చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ టాయ్స్ అనమాట. ఓకేనా? రైట్. ఓకే, బి తర్వాత ఎఫ్ నాట్ సర్ప్రైజింగ్లీ మెనీ పేరెంట్స్ ప్రిఫర్ టు బై ఇంపోర్టెడ్ వెరైటీ ఈవెన్ దో దీస్ ఆర్ యూజువలీ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అయినా కూడా పేరెంట్స్ ఎక్కువ ఇంపోర్టెడ్ టాయ్స్ని కొనడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, చైనా, జపాన్ నుంచి. ఓకేనా? ఆ తర్వాత ఎండింగ్లో జాపనీస్ టాయ్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్ టాయ్స్ ఆర్ ఇన్ గ్రేట్ డిమాండ్ డిస్పైట్ ద హెవీ ఇంపోర్ట్ డ్యూటీ. ఓకేనా? సో ప్రాపర్ ఫ్లో కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్లో. లెట్స్ మూవ్ టు ఆర్ 136th క్వశ్చన్. పాస్ చేయండి, ట్రై చేసేయండి. కరెక్ట్? ఓకే, 2 times సి, ఒకసారి ఏ ఒకసారి బి. సో చూద్దాం. సి ఓకే అయితే ఓకే, నాట్ ఓకే అయితే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సి చదివితే ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద $150 billion ఐటీ సెక్టార్, వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జాబ్ ప్రొవైడర్స్ ఈస్ చేంజింగ్ ఫాస్ట్ ఓవింగ్ టు టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఇప్పుడునండి ఐటీ సెక్టార్లో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ జాబ్ ప్రొవైడర్ అయితే ఐటీ సెక్టర్. ఓకేనా? చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. దేనివల్ల? ఓవింగ్ టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఆటోమేషన్లో వచ్చే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ రోబోటిక్స్లో వచ్చే అడ్వాన్స్మెంట్ వల్ల చాలా ఫాస్ట్గా ఐటీ సెక్టర్ చేంజ్ అవుతుంది. సి ప్రాపర్ బిగినింగ్ వస్తుంది ఇక్కడ. ఐటీ సెక్టర్ గురించి ఒక ఇంట్రొడక్షన్ అయితే రావడం జరిగింది. దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. దట్స్ కరెక్ట్. సో మీరు సితో బిగిన్ చేయొచ్చు, నో డౌట్. సో సితో బిగిన్ చేసిన తర్వాత మనం ఒకసారి ఫిక్స్ అయ్యామంటే ఈ రెండు వెళ్ళిపోయినట్టే. సి తర్వాత ఏ రావాలా, డి రావాలా చూద్దాం. ఏ ట్రై చేద్దాం. ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత ఐటీ సెక్టార్లో చేంజెస్ అవుతున్నాయని చెప్పిన తర్వాత ఏ చెప్తే దిస్ సెక్టార్ అంటే ఏ సెక్టార్? ఐటీ సెక్టార్. ద నౌన్ వాజ్ యూస్డ్ అండ్ ద స్పెసిఫిక్ రెఫరెన్స్ ఇస్ గివెన్ ఇన్ పార్ట్ ఏ. అర్థమైందా మీకు లాజిక్? సో దిస్ సెక్టార్ ఎంప్లాయీస్, ఈ ఐటీ సెక్టర్ ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో పనిచేసే వాళ్ళు? దిస్ సెక్టార్ ఎంప్లాయీస్ 42.5 lakh Indians directly and has created over twice as many jobs indirectly in other fields. సో సిఏ ప్రాపర్గా స్టిక్ అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు సిఏడిపి. ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? సిఏ తర్వాత డి బట్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ద లీనియర్ గ్రోత్. ఓకే, సో ఇక్కడ మీకు ఏమర్థమైందంటే 42.5 lakhs జాబ్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఓవర్ ట్వైస్ యాజ్ మెనీ జాబ్స్ ఇండైరెక్ట్లీ ఇన్ అదర్ ఫీల్డ్స్. ఇండైరెక్ట్గా ఇంకా ట్వైస్ అమౌంట్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఏ తర్వాత డి మార్క్ చేస్తే బట్ ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ద లీనియర్ గ్రోత్ అయితే లేదు. ఓకేనా? లీనియర్ గ్రోత్ మోడల్లో అయితే ప్రైవేట్ సెక్టార్లో కనిపించట్లేదు. విత్ రైజ్ ఇన్ రెవెన్యూ మ్యాచింగ్ నెట్ ఎంప్లాయీ అడిషన్ టు అ నాన్ లీనియర్ వన్ వేర్ ఇన్కమ్ గ్రోత్ ఈస్ డిపెండెంట్ ఆఫ్ అడిషనల్ హైరింగ్. ఓకే, సో గ్రోత్ అనేది అయితే ఫాలో అవుతుంది అడిషనల్ హైరింగ్ వల్ల అని చెప్తున్నాం. ఓకే, సిఐడి ఆ తర్వాత బి పెడితే
ఆటోమేషన్ వుడ్ దెన్ రిప్లేస్ ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఆటోమేషన్ కనుక వస్తే ఏఐ ఉంది కదా మనకి, ఏఐ కనుక వచ్చిందనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ కనుక వస్తే ఎంట్రీ లెవెల్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా రిప్లేస్ అయిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఆటోమేషన్ వుడ్ దెన్ రిప్లేస్ ఎంట్రీ లెవెల్ జాబ్స్, డినైయింగ్ జాబ్స్ టు కాలేజ్ లీవర్స్ అండ్ లీడ్ టు ద రీట్రెంచ్మెంట్ ఆఫ్ మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ who couldn't remain relevant via constant reskilling. That's correct. So CADB sounds like a proper sequence to me. Understood now? All right, let us move to our next question. Question number 137. Right? Video pause చేయండి, ట్రై చేయండి, సైజ్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే రైట్. ఆప్షన్స్ చెక్ చేస్తే ఎక్కువగా మీకు చూడండి ఒకసారి, ఈ ఆప్షన్ 2 times, బి ఆప్షన్ 2 times, వేరే ఏం ట్రై చేయకండి, 2 ట్రై చేస్తే సరిపోతుంది. ఈ ఉంది కాబట్టి ఈ ట్రై చేయండి. ఫ్రమ్ అ రీసెంట్లీ రిలీజ్డ్ రిపోర్ట్ బై ఆక్స్ఫామ్. ఆక్స్ఫామ్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదే ఆ రిలీజ్ చేసిన రీసెంట్ రిపోర్ట్ని బట్టి ఏం చెప్పొచ్చు, ద గ్లోబల్ చారిటీ ఆర్గనైజేషన్ విల్ లెర్న్ దాట్ 8 rich people own as much wealth as half the world's population in 2016. 2016 ఇయర్ కల్లా యాక్చువల్గా 8 richest పీపుల్ ఎవరైతే వరల్డ్లో ఉన్నారో, ఆ వరల్డ్లో ఉన్న 8 richest పర్సన్స్ని అబ్జర్వ్ చేస్తే దే ఓన్ యాజ్ మచ్ వెల్త్ యాజ్ హాఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. వరల్డ్లో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎంతైతే మనీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో, ఎంతైతే మనీ వాళ్ళ దగ్గర ఉందో, ఇంత మనీ ఓన్లీ అండ్ ఓన్లీ 8 పీపుల్ దగ్గరనే ఉంది. ఓకేనా? సో అంతా చూడండి, ఇంత డబ్బు ఈ 8% దగ్గర ఉండడం అనేది ఏమాత్రం కూడా యూస్ఫుల్ కాదు. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్కి యూజ్ అయ్యే మనీ అది, అవునా కదా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఓకే, 8 rich people own as much wealth as half of the world's population. సో ఈతో ప్రాపర్గా బిగిన్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ గివింగ్ అ వైబ్ లైక్ దిస్ ఈస్ ది సెంటెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు అక్కర్ ఇన్ ద బిగినింగ్. స్టార్టర్ అయితే 100% ఇదే, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ప్రాపర్ బిగినింగ్ వచ్చింది, అవునా? డిస్కషన్ దేని గురించి రాబోతుంది. వెరీ గుడ్. ఈ తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే బి స్టేట్మెంట్ రావాలా, డి స్టేట్మెంట్ రావాలా, డిసైడ్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఈ చెప్పిన తర్వాత ఒక్కసారి మనము బి ట్రై చేద్దాం. ఇన్ 2016 గురించి ఇప్పుడు చెప్పాం. 2015లో వెన్ ద రిపోర్ట్ వాస్ ఇష్యూడ్ దెర్ వాస్ క్రిటిసిజం ఆఫ్ ద రిపోర్ట్స్ మెథడాలజీ. ఎప్పుడైతే 2015లో ఈ రిపోర్ట్ని ఇష్యూ చేశారో, 2015లో ఇష్యూ చేశారు, అది ఇష్యూ చేసినప్పుడు క్రిటిసిజం అయితే వచ్చింది ఆ రిపోర్ట్ యొక్క మెథడాలజీ పైన, ఆలోచన విధానం పైన. ఓకేనా? ఏ విధంగా అయితే రిపోర్ట్ వచ్చింది దానిపైన, అనాలిసిస్ పైన. రైట్? 2015లో వచ్చిందనమాట. ఈ రిపోర్ట్ గురించి ఇక్కడ రెఫరెన్స్ అయితే ఉంది. సో 100% ఈబీ అయితే ఫ్లోలో ఉన్నాయి. డి కూడా ట్రై చేద్దాం. ద క్రిటిక్స్ ఆర్గ్యూడ్ దాట్. సో చూడండి, ఇక్కడ క్రిటిసిజం వచ్చింది అన్న తర్వాత క్రిటిక్స్ గురించి చెప్పాలి, క్రిటిసైజ్ చేసిన క్రిటిక్స్ గురించి. ద క్రిటిక్స్ ఆర్గ్యూడ్ దట్ ద రిపోర్ట్ అజ్యూమ్స్ వెల్త్ ఈజ్ యాసెట్స్ మైనస్ డెట్. ఓకే, ఏవైతే క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఉన్న యాసెట్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకున్న అప్పు, వాళ్ళ దగ్గర ఉన్న యాసెట్స్ కౌంట్ చేయాలి అండ్ అప్పు డెట్ని కౌంట్ చేసేది, మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఈ లంసమ్ అమౌంట్ని కౌంట్ చేశారు. అలా చేయకూడదు అని చెప్పేసి క్రిటిక్స్ అయితే ఆర్గ్యూ చేస్తారంట. ఈ స్టేట్మెంట్ చెప్పండి, ఫస్ట్ క్రిటిసిజం ఉంది అని చెప్పిన తర్వాతనే క్రిటిక్స్ ఏమన్నారో చెప్పడం కరెక్ట్. సో బీడీ రావడం కరెక్ట్ అనమాట, డీబీ అయితే రాదు. దట్ సింప్లీ మీన్స్ దాట్ ఆన్సర్ హ్యాస్ టు బీ 1. ఓకేనా? సో చదివేసేయండి. బీడి వచ్చిన తర్వాత డి తర్వాత ఏ చదివితే, బై దిస్ మెజర్ అ పూర్ ఇండియన్ ఫార్మర్ విత్ లిటిల్ డెట్ అండ్ లిటిల్ యాసెట్స్ కెన్ ఎండ్ అప్ రిచర్ దెన్ అ వాల్ స్ట్రీట్ బ్యాంకర్ విత్ లిటిల్ యాసెట్స్ అండ్ లార్జ్ స్టూడెంట్ లోన్. ఓకే, ఈ లాజిక్తో కౌంట్ చేస్తే ఇండియాలో ఉన్న ఒక నార్మల్ లెవెల్ ఫార్మర్ కూడా చాలా తక్కువ అప్పుతో కనుక ఉండుంటే అతను కూడా ఒక రిచెస్ట్ పర్సన్ అయ్యి కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్ అయితే రాంగ్ ఉందని చెప్పేసి క్రిటిక్స్ క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఏ. ఓకే, సో ఏ తర్వాత ఎఫ్ చదివితే, ఎఫ్లో దీస్ స్టాటిస్టికల్ ఇష్యూస్ అసైడ్, కీప్ దీస్ ఇష్యూస్ అసైడ్, వాట్ ద ఆక్స్ఫామ్ రిపోర్ట్ డస్ షో ఈజంట్ నెసెసర్లీ హూ ఈస్ రియలీ rich in the world, but that wealth is a good proxy poor for the ability to influence politics via legislation or campaign contributions. Okay, F tarvata see, in India as per that report things are just as plain as against the richest 1% of Indians hold as much wealth as that held by 58% of the Indian population. Only 1% of the population దగ్గర, 1% of the people దగ్గర, కంట్రీ మొత్తంలో ఉన్న 58% పీపుల్ దగ్గర ఉన్నంత డబ్బు ఉందంట ఇండియాలో అయితే. సో ప్రాపర్గా ఎండ్ అవుతుంది. సో ఆన్సర్ 1. గ్లోబల్ మ్యాటర్ చెప్పిన తర్వాత మన ఇండియా మ్యాటర్కి వచ్చాం.
లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 138. వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, సో దేని గురించి ఆప్షన్స్ చెక్ చేస్తే 3 times ఏ ఉంది, మెజారిటీ విన్స్. సో ఏ ట్రై చేద్దాం. ఓకే, ఏ సేఫ్టీ ఫస్ట్ ఈజ్ ద లాస్ట్ కన్సర్న్ ఆఫ్ ఇండియన్ రోడ్ యూజర్స్ who think they are like the proverbial cat with 9 lives. Safety first is the last concern of Indian road users. ఇండియాలో రోడ్డు పైన వెళ్ళే ట్రాన్స్మిట్ అయ్యే ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి లాస్ట్ కన్సర్న్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అనేది లాస్ట్లో పెడతారు. సేఫ్టీ ఫస్ట్ అనే దాన్ని లాస్ట్లో పెట్టేస్తారు అనమాట. ఓకేనా, హూ థింక్ దే ఆర్ లైక్ ద ప్రోవర్బియల్ క్యాట్ విత్ 9 lives. ఏమని ఫీల్ అవుతారంటే మనం ఏం చావంలే అంత ఈజీగా, చచ్చిపోయినా కూడా ఏమైనా అయినా కూడా మనం అంత ఈజీగా చచ్చిపోము, ఏమైనా కూడా మనం సింపుల్గా క్యూర్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ఇంజురీస్ అయితే అది కూడా వర్స్ట్ కేసులో అవుతాయి. సో అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు సేఫ్టీ గురించి అని అనుకుంటారు. ఓకేనా, ప్రాపర్ బిగినింగ్ ఉంది. ఏ తర్వాత డీనా ఈనా, ఈ థర్డ్ ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఏ తర్వాత డి 2 సార్లు ఉంది, ఈ ఒకసారి ఉంది కాబట్టి డి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఏ తర్వాత డి చదివితే ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ యాక్సిడెంట్స్, యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడం కొరకు అని చెప్పి ఏ డి చెప్పేసిన తర్వాత నెక్స్ట్ సి చెప్పాలా, లేకపోతే ఇక్కడ చూడండి ఇంకా ఏ తర్వాత డీని ఎందుకు రావాలి, ఈ కూడా రావచ్చు అనే వాళ్ళు ట్రై చేద్దాం. ఓకే, ఏ చెప్పిన తర్వాత ఈ ఉంది కదా, పవర్ఫుల్ బ్లింక్ లైట్స్ అండ్ లౌడ్ హూటర్స్ దట్ కెన్ బీ యాక్టివేటెడ్ జస్ట్ బిఫోర్ అ ట్రైన్ క్రాసెస్ షుడ్ బీ థాట్ ఆఫ్. ఓకే, పవర్ఫుల్ బ్లింక్ లైట్స్ అండ్ లౌడ్ హూటర్స్, ఫ్లాష్ లైట్స్ లాగా వెలిగే లైట్స్ అండ్ లౌడ్గా హార్న్స్ ఇచ్చే మైక్స్, హూటర్స్ కెన్ బీ యాక్టివేటెడ్ జస్ట్ బిఫోర్ అ ట్రైన్ క్రాసెస్. ట్రైన్ రాబోతుంటే రైల్ క్రాసింగ్స్ ఉంటాయి కదా, అది రాబోతుంటే పెద్ద అలార్మ్స్ ఇచ్చేసి లైట్ ఫ్లాష్ లైట్స్ ఇస్తే కనుక సేఫ్టీ అయితే ఉంటుంది అంటాం. సో ఇప్పుడు చూడండి, ఏ స్టేట్మెంట్ చెప్పిన వెంటనే ఈ చెప్పడంలో ఎలాంటి లాజిక్ లేదండి, కంటిన్యూటీ అయితే లేదు. ఇప్పుడు చూడండి, ఏడి చెప్పాలి, ఏ చెప్పాలి, ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్తున్నాం. ఏడి చెప్పిన తర్వాత ఒకసారి సీనా లేకపోతే బీనా ట్రై చేద్దాం. ఏడి తర్వాత ఒకసారి బీ ట్రై చేయండి, ఏమొస్తుంది. పర్హాప్స్ ఆర్ న్యూమరస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కెన్ థింక్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్. ఇంకా ఏ ప్రాజెక్ట్ గురించి మనం చెప్పలేదు, సో దట్స్ వై సచ్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ వచ్చింది కాబట్టి బీ అయితే రాదు, తీసేస్తే మిగిలిందే ఆన్సర్. కరెక్టా, ఒకసారి చూద్దాం. సేఫ్టీ ఫస్ట్ ఈస్ ద లాస్ట్ కన్సర్న్ ఆఫ్ ఇండియన్ రోడ్ యూజర్స్ who think they are like the proverbial cat with 9 lives. D చదివితే in order to minimize accidents ఏం చేయాలి. సి ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఒకటి మ్యాండేటరీ చేయాలి. ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ టు హ్యావ్ రంబుల్ స్ట్రిప్స్ ఆర్ స్పీడ్ బంప్స్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ సచ్ క్రాసింగ్స్. ఓకే, క్రాసింగ్స్కి ఈదర్ సైడ్ కూడా మీకు కలర్డ్ స్ట్రిప్స్ అనేవి పట్టించడం అవసరము, ఆర్ స్పీడ్ బంప్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం చాలా అవసరం ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ క్రాసింగ్స్ అంటున్నాం. ఓకేనా, ఏడిసి. ఆ తర్వాత ఈ పెడితే పవర్ఫుల్ బ్లింక్ లైట్స్ పెట్టడం అవసరం, లౌడ్ హూటర్స్ పెట్టడం అవసరం, చదివేసాం మనం. ఓకేనా, ఈ. ఆ తర్వాత బి పర్హాప్స్ ఆర్ న్యూమరస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కెన్ థింక్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్. ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి కాలేజ్ చదివి ఇంజనీర్స్ ఆలోచిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి సెండ్ చేస్తున్నాం. సో ఆన్సర్ 1. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 139. కూల్గా ఆన్సర్ చేసేసేయండి. ఓకే, వీడియో పాస్ చేయండి. అన్నీ కూడా మనకి సమ్ సార్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో మంచి ప్రాక్టీస్ అయితే మీకు అవుతుంది. ఓకే, రైట్. ఆప్షన్స్ చెక్ చేస్తే 2 times C, 2 times B. Let's begin with C first. A decade ago, when the Salim Ali Center for Ornithology and Natural History released a conservation atlas for all states using space applications. ప్రాపర్ బిగినింగ్లో అయితే 100% సి అయితే ఉంది. బి ట్రై చేస్తే బి ఉంది. ఇక్కడ లాస్ ఆఫ్ న్యాచురల్ వెట్ ల్యాండ్స్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కెటాస్ట్రఫీ ఇన్ ఇండియా. నౌ లిసన్ ఎవ్రీవన్, బి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే సిలో బిగినింగ్ అయితే ప్రాపర్గా ఉంది. ఒక సలీం అలీ సెంటర్ ఉంది, ఆర్నిథాలజీ యొక్క సెంటర్ అండ్ న్యాచురల్ హిస్టరీ రిలీజ్డ్ కన్జర్వేషన్ అట్లాస్, ఒక అట్లాస్ రిలీజ్ చేశారు. ఓకే, బట్ దానికంటే ముందు ఒకసారి బి చదవండి. లాస్ ఆఫ్ న్యాచురల్ వెట్ ల్యాండ్స్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కెటాస్ట్రఫీ, డిజాస్టర్. కెటాస్ట్రఫీ అంటే ఏంటి, డిజాస్టర్. ఓకేనా, న్యాచురల్ వెట్లాండ్స్ అనేవి ఈ ల్యాండ్స్ అనేవి ఖరాబ్ అయిపోతున్నాయి, డిజాస్టర్ ఇది. దీని గురించి మనం మాట్లాడుతాం. న్యాచురల్ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం ఎలా అనే గురించి మాట్లాడుతాం. ఇది ప్రాపర్ బిగినింగ్ అనమాట. ఆ తర్వాత ఏమైనా చెప్పడం స్టార్ట్ అవుతుంది. సో సితో బిగిన్ చేయకూడదు, బి చేసే తర్వాత సి చెప్పాలి. బి చెప్పిన తర్వాత ఇమీడియట్గా సి చెప్పండి. ఇది దీంట్లో కూడా ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంది కాబట్టి, అవునా. సో ఫస్ట్ బిగినింగ్లో మీకు బీసీ రావాలి, బీఈ కూడా రాదు. ఇది కూడా తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది బీసీ. సో థర్డ్ ఆప్షన్ ట్రై చేద్దాం. లాస్ ఆఫ్ న్యాచురల్ వెట్లాండ్స్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ కెటాస్ట్రఫీ ఇన్ ఇండియా. బి.
ఆ తర్వాత సి చెప్తే అ డికేడ్ అగో వెన్ ద సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ రిలీజ్డ్ కన్జర్వేషన్ అట్లాస్ ఫర్ ఆల్ స్టేట్స్ యూజింగ్ స్పేస్ అప్లికేషన్. ఎప్పుడైతే ఈ ఒక కన్జర్వేషన్ అట్లాస్ ఎక్కడెక్కడ డేంజర్ వెట్లాండ్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ పోతున్నాయి ఈ సాయిల్స్ అనేవి చూస్తే ఏమర్థమైంది. ఓకే, సిఏ తర్వాత బి చదివితే బీసీ తర్వాత బీసీ చదివేసిన తర్వాత ఈ చదివితే ఈలో ఉంది ఇట్ రిపోర్టెడ్. ఈ ఏదైతే కన్జర్వేషన్ అట్లాస్ రిలీజ్ చేశారో దాంట్లో ఏం రిపోర్ట్ వచ్చింది, ఇట్ రిపోర్టెడ్ దాట్ ద ట్రాజిక్ ఫ్యాక్ట్ దాట్ 38% ఆఫ్ వెట్లాండ్స్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ లాస్ట్ నేషనల్. కంట్రీలో ఉన్న 38% ఆఫ్ ద వెట్లాండ్స్ అనేవి ఆల్రెడీ అంతరించిపోయాయి, ఖరాబ్ అయిపోయాయి, డిస్ట్రాయ్ అయిపోయాయి. అండ్ షాకింగ్లీ ఇది షేకింగ్లీ యాక్చువల్గా అండ్ షాకింగ్లీ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ 12% సర్వైవ్డ్. 38% అయితే మొత్తానికి ఖరాబ్ అయిపోయినాయి, 12% మాత్రం సర్వైవ్ అయ్యాయి. ఈ 12% అనేది చాలా చాలా తక్కువ నెంబర్, రైట్. సో ప్రాపర్ కంటిన్యూషన్ ఉంది బీసీఈ. ఆ తర్వాత ఏ చదివితే ద సెంటర్ హ్యాస్ సిన్స్ ఇష్యూడ్ రూల్స్ ఫర్ కన్జర్వేషన్. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి కన్జర్వేషన్ కోసం కొన్ని రెమీడియల్ స్టెప్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఓకే, రైట్. ఫర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ చూజన్ 115 వాటర్ బాడీస్ ఇన్ 24 స్టేట్స్ ఫర్ ప్రొటెక్షన్ సపోర్ట్, బట్ దిస్ ఈజ్ ఆబ్వియస్లీ టూ లిటిల్, రైట్. ఎనీవే ఒక యాక్షన్ అయితే బిగిన్ చేశారు, రైట్. యాక్షన్ బిగిన్ చేసి 115 వాటర్ బాడీస్ని 24 స్టేట్స్లో లొకేట్ చేసి ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ప్లాన్ అయితే వేశారు. కానీ ఇది చాలా చాలా చిన్న ప్రయత్నమే అని చెప్తున్నాం. ఓకే, ఏ తర్వాత డి పెట్టేస్తే మోర్ ఓవర్ రీసెర్చ్ స్టడీస్ షో దాట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెవీ మెటల్స్ ఇన్ సచ్ సిటీస్ such sites is leading to bioaccumulation, thus entering the plants and animals that ultimately form part of people's food. ఓకే, మోర్ ఓవర్ ఒక రీసెర్చ్ స్టడీ ఏమని చెప్తుంది అంటే ఈ ఏదైతే హెవీ మెటల్ కాన్సన్ట్రేషన్ ల్యాండ్లో ఎక్కువగా పేరుకుపోతుందో ఈ మెటల్ కాన్సన్ట్రేషన్ వల్ల ఆర్ కెమికల్ కాన్సన్ట్రేషన్ వల్ల ఏవైతే కెమికల్ మెటల్స్ ఆర్ డిస్పోజిషన్స్ ఉన్నాయో అవి ప్లాంట్లోకి ఎంటర్ అవుతున్నాయి, ప్లాంట్ ద్వారా యానిమల్స్లోకి, యానిమల్ ద్వారా హ్యూమన్లోకి కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇది డేంజర్ సిచ్యువేషన్ అని చెప్తున్నాం. సో ఆన్సర్ హ్యాస్ టు బి బీసీఈఏటి. ప్రాపర్ ఫ్లోలో ఉంది. లెట్స్ డిస్కస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ టైప్. రెడీ? ఇట్ అపియర్స్ సింపుల్, సో లెట్స్ ట్రై ఇట్ నౌ. ఓకేనా? సో చూద్దాం. దీనిలో ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 2 times A, 2 times B. లెట్స్ గో విత్ A. బోల్డర్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెటర్, హవెవర్. బోల్డ్ అనేది ఆల్వేస్ బెటర్ ఏం కాదు, హవెవర్ అని చెప్తున్నాం. బోల్డర్ అంటే లావుగా కనిపించడం, పెద్దగా కనిపించడం, డార్క్గా కనిపించడం. ఓకే, సో ఏ అలా ఉంచండి. బి మరి బి ఏంటి? రెడ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ ఆర్ వైబ్రెంట్ కలర్స్ విత్ ఎనర్జైజింగ్ ఎఫెక్ట్స్ టు కౌంటర్ ద బ్లూస్. మ్యాటర్ ఏంటి అంటే రెడ్, ఆరెంజ్ అండ్ పర్పుల్ లాంటి బ్రైట్ కలర్స్, వైబ్రెంట్ అంటే వైబ్రెంట్ కలర్స్ విత్ ఎనర్జైజింగ్ ఎఫెక్ట్స్ టు కౌంటర్ ద బ్లూస్. ఈ ఏవైతే కలర్ గురించి బ్రైట్ కలర్స్ మనం మాట్లాడుతున్నామో ఆ కలర్స్ కనుక చూస్తే మన బ్లూస్ అంటే మన డిసప్పాయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి, రైట్. టు కౌంటర్ ద బ్లూస్ అంటే మన సాడ్ మూడ్ ఆర్ డిసప్పాయింట్మెంట్ని పోగొట్టాలంటే ఈ కలర్స్ చాలా చాలా వరకు ఒక ఎనర్జైజింగ్ ఎఫెక్ట్లా పనికొస్తాయి. చుట్టూ కలర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటే కనుక మన మూడ్ చేంజ్ అవుతుందని చెప్తున్నాం. ఓకేనా? సో బీతో బిగిన్ చేయొచ్చు. బీ చెప్పిన తర్వాత ఏ చెప్పొచ్చా లేకపోతే ఈనా? బి ఏనా, బి ఈనా? ఏ ఆల్రెడీ చదివాం, ఈ కూడా చదువుదాం. సో ఇది చెప్పిన తర్వాత సో ఇఫ్ నాట్ ద చేంజ్ ఆఫ్ ప్లాంట్స్ గో ఫర్ అ బ్రైట్ కలర్డ్ టేబుల్ క్లాత్ ఇన్స్టెడ్. బ్రైట్ కలర్డ్ ప్లాంట్సే కనుక పెట్టుకోలేకపోతే అట్లీస్ట్ టేబుల్ క్లాత్ అయినా వాడండి. కలర్ఫుల్ క్లాత్నైనా కూడా మీ రూమ్లో కర్టెన్స్ లాగానో లేకపోతే మీ బెడ్ పైన ఒక బెడ్షీట్ లానో లేకపోతే కార్పెట్ లానో యూజ్ చేయండి. ఓకేనా? రైట్, బ్రైట్ కలర్డ్ టేబుల్ క్లాత్ ఇన్స్టెడ్. ఓకే గైస్, బి సౌండ్స్ గుడ్. బి తర్వాత సి పెడితే ప్రాపర్గా ఉందో చూద్దాం. ద ఐ మస్ట్ క్యాచ్ ఇట్. ఐ అనేది దాన్ని క్యాచ్ చేయాలి, ఆ బ్రైట్ కలర్ని. ఓకే, ద ఐ మస్ట్ క్యాచ్ ఇట్, లుక్ ఎట్ ఇట్, ఆ కలర్ని చూడాలి, అండ్ స్టడీ ఇట్, దాన్ని స్టడీ కూడా చేయాలి. ఓకేనా? సో బీఈసి. ఆ తర్వాత ఏ పెడితే బోల్డర్ ఈజ్ నాట్ ఆల్వేస్ బెటర్. ఓకే, ఈ బోల్డ్ కలర్ అనేది ఆల్వేస్ బెటర్ ఏం కాదు, హవెవర్. ఆ తర్వాత డి చెప్తే టూ మచ్ కలర్ కెన్ బి ఓవర్వెల్మింగ్ టు సమ్ పీపుల్. కానీ టూ మచ్ కలర్ అనేది చాలా వరకు కొంతమందికి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఓకేనా? ఆల్వేస్ బెటర్ కాకపోయినా సమ్హౌ వర్క్ అవుతుందని చెప్పాలంటే ప్రాపర్ కంటిన్యూషన్ ఉంది. ఆన్సర్ హ్యాస్ టు బి 4. With this we are done with the sentence rearrangement questions. So let's try to solve 2 reading comprehension questions now. Okay, 10 questions వస్తాయి మీకు 2 paragraphs లో. సో 1 by 1 చేసుకుంటూ వెళ్దాం.
ఓకే, ఒకసారి వీడియో పాస్ చేయండి. ఆల్రెడీ ఎవరైనా కూడా ఒకవేళ గ్రూప్ 4 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కనుక వినేసి ఉంటే మీరు ఈ పార్టీ స్కిప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయడమే మోటోగా పెట్టుకున్న ఈ వీడియోలో. సో ఇది మనం ఆల్రెడీ ఒక దగ్గర చేసిందే, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరే దగ్గర విన్నా కూడా మీరు చదివేసినా కూడా మీరు ఈ పార్టీ స్కిప్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ కొత్తగా చూస్తుంటే మాత్రం ప్రాపర్గా వినేసేయండి. రైట్, ఒకసారి వీడియో పాస్ చేయండి. ఇది మీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్. ఈ ప్యాసేజ్ని మనం కలిసి సాల్వ్ చేద్దాం. రైట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఓకే, ఇక్కడి నుంచి ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది. రైట్ కదా, ఇక్కడ దాకా మీరు చదివేస్తే నెక్స్ట్ ఈ పార్ట్ కూడా చదివేసేయండి అండ్ ఈ పార్ట్ కూడా చదివేసేయండి. ఐ హోప్ యూ హ్యావ్ గోన్ త్రూ ది ఎంటైర్ రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్. యూ హ్యావ్ రెడ్ ఇట్, అండర్స్టూడ్ ఇట్. రైట్, క్వశ్చన్స్ మనం తర్వాత ఆన్సర్ చేద్దాం. ఆ లోపు ఒకసారి నేను రీడింగ్ చేసేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చూడండి. It should be remembered that the nationalist movement in India, like all nationalist movements, was essentially a bourgeois movement. ఇక్కడ ఒక వర్డ్ కనిపిస్తుంది మీకు, బూర్ష్వా. ఇది డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్ అండి, మీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, బూర్ష్వా మూమెంట్ అంటే ఏంటి? బూర్ష్వా మూమెంట్ అంటే ఒక ఉద్యమం, మిడిల్ క్లాస్ మెంబర్స్కి సంబంధించిన ఒక ఉద్యమం. ఓకే, థింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మిడిల్ క్లాస్ పీపుల్ ఈజ్ బేసికలీ కాల్డ్ బూర్ష్వా మూమెంట్. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడే ఏదైతే ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దాట్ ద నేషనలిస్ట్ మూమెంట్, ఒక మనం ఏదైతే మూమెంట్ గురించి మనం మాట్లాడుతున్నామో, స్వాతంత్ర ఉద్యమం గురించి, నేషనలిస్ట్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నామో, అది మోస్ట్ ప్రాబబ్లీ ఒక బూర్ష్వా మూమెంట్, మిడిల్ క్లాస్ మూమెంట్ అని చెప్తున్నాం. ఇట్ రిప్రజెంటెడ్ ద న్యాచురల్ హిస్టారికల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ టు కన్సిడర్ ఇట్ ఆర్ టు క్రిటిసైజ్ ఇట్ యాజ్ అ వర్కింగ్ క్లాస్ మూమెంట్ ఈస్ రాంగ్. దీన్ని మనం వర్కింగ్ క్లాస్ మూమెంట్లా ట్రీట్ చేయడం అయితే రాంగ్, ఇది మిడిల్ క్లాస్ మూమెంట్. ఓకే, గాంధీ రిప్రజెంటెడ్ దాట్ మూమెంట్ అండ్ ద ఇండియన్ మ్యాసెస్ ఇన్ రిలేషన్ టు దాట్ మూమెంట్ టు అ సుప్రీం డిగ్రీ. ఈ నేషనలిస్ట్ మూమెంట్ని చాలా గట్టిగా రిప్రజెంట్ చేసింది, హీరోలా రిప్రజెంట్ చేసింది ఎవరు అంటే గాంధీజీ గారు. ఓకేనా, అండ్ హీ బికెమ్ ద వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ టు దాట్ ఎక్స్టెంట్. అతను మొత్తం కంట్రీ యొక్క గొంతులాగా మారిపోయారని చెప్తున్నాం. ఓకేనా, ద మెయిన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గాంధీ టు ఇండియా అండ్ ద ఇండియన్ మ్యాసెస్ హ్యాస్ బీన్ త్రూ ద పవర్ఫుల్ మూమెంట్స్ విచ్ హీ లాంచ్డ్ త్రూ ద నేషనల్ కాంగ్రెస్. నేషనల్ కాంగ్రెస్ ద్వారా అతను లాంచ్ చేసిన ఉద్యమాలు చాలా వరకు ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. త్రూ నేషన్ వైడ్ యాక్షన్ హీ sought to mold the millions and largely succeeded in doing so and changing them from a demoralized, timid and hopeless mass, bullied and crushed by every dominant interest and incapable of resistance, into a people with self-respect, self-reliance, resisting tyranny and capable of united action and sacrifice for a larger cause. భయంతో పిరికి వాళ్ళలా ఉన్న ఇండియన్ సిటిజన్స్ని మూమెంట్స్ తోటి అందరినీ చైతన్యపరిచి రెబిలియన్స్గా తయారు చేశాడు. ఓకేనా, ఏ నిరంకుశ పాలన అయితే వాళ్ళ మీద జరుగుతుందో ఆ నిరంకుశ పాలన, టైరనీ అంటే ఏంటి అంటే డిక్టేటర్షిప్, ఆ డిక్టేటర్షిప్ని వ్యతిరేకించే ఒక పర్సన్స్ లాగా వాళ్ళని తయారు చేయడం జరిగింది. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి వచ్చేలా చేయడం జరిగింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్ నేర్పేయడం జరిగింది. ఓకేనా, గాంధీజీ గారు ఇంత చేంజ్ అయితే తీసుకొచ్చారు సొసైటీలో. Gandhi made people think of political and economic issues, and every village and every bazaar hummed with arguments and debate on the new ideas and hopes that filled the people. కొత్త ఐడియాస్ ఇవ్వడం జరిగింది, దాన్ని చాలామంది పీపుల్ ఫాలో అయ్యేవాళ్ళు అండ్ డిస్కస్ కూడా చేసుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గల్లీస్లో, మార్కెట్స్లో. దట్ వాజ్ అన్ అమేజింగ్ సైకలాజికల్ చేంజ్. ఎలాంటి చేంజ్ అది? సైకలాజికల్ చేంజ్. ద టైమ్ వాజ్ రైప్ ఫర్ ఇట్, ఆఫ్ కోర్స్, అండ్ circumstances and world conditions worked for this change. But a great leader is necessary to take advantage of circumstances and conditions. ఒక సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్లో కనుక దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం వస్తే ఉన్న సిచ్యువేషన్స్ని, సర్కమ్స్టాన్సెస్ని యూజ్ చేసుకునే ఒక ప్రాపర్ లీడర్ ఉండడం అవసరం. కరెక్ట్ కదా? సిచ్యువేషన్స్ ఉంటాయి, లూప్ హోల్స్ ప్రతి సిస్టంలో ఉంటాయి, దాన్ని నిజంగా ఎత్తి చూపించే ఒక లీడర్ కూడా కావాలి. మన గాంధీజీ అలాంటి లీడర్. గాంధీజీ వాజ్ దాట్ లీడర్ అండ్ హీ రిలీజ్డ్ మెనీ ఆఫ్ ద బాండ్స్ దట్ ఇంప్రిజన్డ్ అండ్ డిసేబుల్డ్ అవర్ మైండ్స్ అండ్ నన్ ఆఫ్ us who experienced it can ever forget that great feeling of release and exhilaration that came over the Indian people. గాంధీజీ గారు అలాంటి చైన్లని, మన ఏ చైన్లతో అయితే మనల్ని కట్టేశారో ఈ నిరంకుశ పాలన చేసి ఈ అధికారులు, ఆ చైన్లు కట్ చేసి మనకి చాలా రిలాక్సేషన్ ఇచ్చారు, ఎక్సిలరేషన్, ఆనందం కూడా
విముక్తి కలిగించారు అని చెప్పేసి చెప్తున్నాం ఇండియన్ పీపుల్కి. గాంధీ హ్యాస్ ప్లేడ్ అ రెవల్యూషనరీ రోల్ ఇన్ ఇండియా ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ బికాస్ హీ న్యూ హౌ టు మేక్ ద బెస్ట్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ కండిషన్స్ అండ్ కుడ్ రీచ్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాసెస్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆబ్జెక్టివ్ ఆలోచించి ఆ ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ నుంచి బెస్ట్ రిజల్ట్ ఎలా తీసుకురావాలో గాంధీజీ గారు బాగా ఆలోచించేవారు. అండ్ ప్రజల గుండెల్లోకి డైరెక్ట్గా దూరిన వ్యక్తి గాంధీజీ గారిని చెప్తున్నాం. సో గాంధీజీ గారిని పొగడడం జరుగుతుంది పారాగ్రాఫ్లో. ఓకే రైట్. వైల్ గ్రూప్స్ విత్ అ మోర్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ ఫంక్షన్ లార్జ్లీ ఇన్ ద ఎయిర్ because they did not fit in with those conditions and could therefore not evoke any substantial response from the masses. వేరే గ్రూప్స్ కూడా నేషనలిస్ట్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి, రైట్. అతివాదులు కూడా ఉన్నారు, అటాక్స్ చేశారు, కానీ వాళ్ళ ఫంక్షన్ ఓన్లీ ఎయిర్లో ఉంది. వాళ్ళ కనెక్షన్ అయితే పీపుల్తో మ్యాసెస్తో కాలేదు. మ్యాసెస్తో కనెక్ట్ అయింది ఎవరంటే గాంధీజీ గారు, అవునా, ప్రజలతో కనెక్ట్ అయ్యారు, రైట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్రూ దట్ గాంధీ ఫంక్షనింగ్ ఇన్ ద నేషనలిస్ట్ ప్లేన్ డస్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ క్లాసెస్ and tries to compose their differences, but the action he has indulged and taught the people has inevitably released mass consciousness tremendously and made social issues vital. సోషల్ ఇష్యూస్ని చాలా వైటల్గా మార్చేశారు అతని ఆలోచన విధానంతో. గాంధీ అండ్ ద కాంగ్రెస్ మస్ట్ బి జడ్జ్డ్ బై ద పాలసీస్ దే పర్స్యూ అండ్ ద యాక్షన్ దే ఇండల్జ్. గాంధీని జడ్జ్ చేయాలంటే గాంధీ ఏ పాలసీస్ని అడాప్ట్ చేసుకున్నాడు, ఏ పాలసీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు చూసి మనం జడ్జ్ చేయాలి, ర్యాండమ్గా చేయకూడదు. బట్ behind this personality counts and colors those policies and activities, right. Knack in person like Gandhi, the question of personality becomes especially important in order to understand and appraise him. Especially గా గాంధీజీ విషయానికి వస్తే అతని క్యారెక్టర్ ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి అనే ఆలోచన మాత్రం చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అతను చేసిన ఈ ఏదైతే మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన విధానం చూస్తే పర్సనాలిటీ ఆల్సో కౌంట్స్ అని చెప్తున్నాం. ఓకే, అంత పొగడాలంటే టు అస్ హీ హ్యాస్ రిప్రజెంటెడ్ ద స్పిరిట్ అండ్ ఆనర్ ఆఫ్ ఇండియా, ద యార్నింగ్ ఆఫ్ హర్ సారోయింగ్ millions to be rid of their innumerable burdens, and insult to him by the British government or others has been an insult to India and her people. గాంధీజీ గారిని ఇన్సల్ట్ చేయడం అంటే అది గాంధీజీ గారిని చేయడం కాదు, పర్సనల్ అటాక్ కాదు, అది ఇండియాని చేసినట్టు ఆర్ ఇండియన్ పీపుల్ని చేసినట్టు. ఓకే, సో మొత్తానికి ఈ పారాగ్రాఫ్ మొత్తం గాంధీజీ గారిని పొగడడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టు కన్సిడర్ ద నేషనలిస్ట్ మూమెంట్ ఆర్ టు క్రిటిసైజ్ ఇట్ యాజ్ అ వర్కింగ్ క్లాస్ మూమెంట్ వాస్ రాంగ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ మూమెంట్, ఇది బూర్ష్వా మూమెంట్ అని చెప్పాం. ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మీకు ఇన్ఫరెన్సెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ క్వశ్చన్. ఇట్స్ అ బూర్ష్వా మూమెంట్. సెకండ్ క్వశ్చన్, గాంధీ ప్లేడ్ అ రెవల్యూషనరీ రోల్ ఇన్ ఇండియా బికాస్ హీ కుడ్, చాలా రెవల్యూషనరీ రోల్ అయితే ప్లే చేశారు. ఎందుకు? బికాస్ హీ కుడ్ లీడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని లీడ్ చేసినందుక, ప్రీచ్ మొరాలిటీ, మనుషులకి మొరాలిటీ నీతులు నేర్పించినందుక, రీచ్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్స్, సీ ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ క్లాసెస్, రీచ్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్స్. ఇండియన్ మాసెస్ యొక్క హార్ట్స్లోకి దూరిపోయిన మనిషి ఎవరు అంటే గాంధీ అని చెప్పారు. దానివల్ల అవునా, వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. గ్రూప్స్ విత్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ ఫంక్షన్డ్ ఇన్ ద ఎయిర్ యాజ్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్, వేరే ఐడియాలజీ ఉన్న గ్రూప్స్ దే ఫంక్షన్ ఇన్ ద ఎయిర్, అంత కనెక్ట్ అవ్వలేదు పీపుల్కి. ఓకే, బికాస్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్, దేంతో ఫిట్ అవ్వలేదు, ద డిఫరెన్సెస్ అమాంగ్ masses, ద ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఆఫ్ masses, ద గాంధీజియన్ ఐడియాలజీ, క్లాస్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్. ఆన్సర్, ఆబ్జెక్టివ్ కండిషన్స్ని ఎలా యూస్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు, ఆవేశం ఒక్కటే ఉండింది. ఆబ్జెక్టివ్ కండిషన్స్ నుంచి బెస్ట్ అవుట్కమ్ వచ్చేలా చేయగలగడం గాంధీ గారికి వచ్చింది పారాగ్రాఫ్ చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 చదవండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ ద గివెన్ ప్యాసేజ్, రైట్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్, ఇప్పుడు ఇచ్చిన ప్యాసేజ్ని చూస్తే ఏమర్థమవుతుంది? ఓకే, ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ టు ద వర్కింగ్ క్లాస్ మూమెంట్. అసలు దేని గురించి మాట్లాడుతున్నాం? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సపోర్ట్ గురించా? నో. ద ప్యాసేజ్ ఈజ్ అ క్రిటిక్ ఆఫ్ గాంధీ గారిని క్రిటిసైజ్ చేస్తూ వచ్చిందా? నో. ద ప్యాసేజ్ హెయిల్స్ ద రోల్ ఆఫ్ గాంధీ, సపోర్ట్ చేస్తుంది, పొగుడుతుంది. హెయిలింగ్ అంటే పొగడడం. డైరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 145. ద చేంజ్ దట్ గాంధీయన్ మూమెంట్ బ్రాట్ అమాంగ్ ద ఇండియన్ మ్యాసెస్ వాస్, ఎలాంటి చేంజ్ తీసుకొని వచ్చాడు గాంధీయన్ మూమెంట్? సైకలాజికల్ అని చెప్పాం, ఫిజికల్ కాదు, సైకలాజికల్. ఫిజికల్ కాదు, కల్చరల్ కాదు, టెక్నాలజికల్ కాదు. అండర్స్టూడ్ కంప్లీట్లీ? గుడ్. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. స్టార్ట్ చేయండి. ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. లెట్ us read it together. మీరు వీడియో పాస్ చేసి ఫస్ట్ ట్రై చేయండి. రైట్ గైస్.
Unveiling a mini budget of sorts in the middle of the financial year, the Goods and Services Tax Council has announced a reduction in the tax rates for over 85 goods. Okay, right guys. The applicable indirect tax rates on consumer durables such as television sets, washing machines and refrigerators along with a dozen other products have been slashed from 28% to 18%. 28% నుంచి 18%కి స్లాష్ చేశారు జిఎస్టీ రేట్స్ని. మినీ బడ్జెట్ వచ్చినప్పుడు ఇది రేట్ కట్స్ చేశారన్నమాట. 28% ఉండేదాన్ని 18%కి తగ్గించారు. దేనిపైన? టీవీ పైన, వాషింగ్ మిషన్ పైన, రైట్, గుర్తుపెట్టుకోండి, వాషింగ్ మెషిన్స్ పైన, రెఫ్రిజిరేటర్స్ పైన, ఇలాగా. ఓకేనా, రైట్. నెక్స్ట్, the tax rate on environmentally friendly fuel cell vehicles has been reduced from 28% to 12%. ఓకే, రైట్. అంటే ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోవాలన్నమాట. ఓకేనా, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎంత అంటే 28% నుంచి డైరెక్ట్గా స్లాష్ చేసి దేనికి వేశారంటే 12% వేశారు. ఓకేనా, రైట్. అండ్ ద కంపెన్సేషన్స్ ఎస్ లెవీడ్ ఆన్ దెమ్ డ్రాప్డ్. ఓకే, కంపెన్సేషన్ ఇచ్చేది కూడా సబ్సిడీ డ్రాప్ అయింది. ఓకే, దిస్ లీవ్స్ జస్ట్ అబౌట్ 35 ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ టొబాకో, ఆటోమొబైల్స్ అండ్ సిమెంట్ ఇన్ ద హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ రేట్. ఎక్కువ ట్యాక్స్ స్లాబ్ ఉన్నది దేనిపైన అంటే టొబాకో పైన, ఆటోమొబైల్స్ పైన అండ్ సిమెంట్ పైన అంట. ఓకేనా, రైట్. ఆఫ్ ద జిఎస్టీ స్ట్రక్చర్, రాకీస్ వితౌట్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఓకే, సెమీ ప్రీషియస్ స్టోన్స్ లేకుండా ఉండే దారంతో ఉండే రాకీస్ పైన, as well as sanitary napkins paina that attracted 12% GST earlier have been exempted from the tax structure altogether. Okay, rakis paina స్టోన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఓకేనా, అండ్ శానిటరీ నాప్కిన్స్ పైన ఉన్న ట్యాక్స్ రేట్స్ని 0% చేయడం జరిగింది. ఓకేనా, 0% ట్యాక్సెస్ వీటిపైన ఇస్తున్నారు. ఓకే, సెవరల్ అదర్ ప్రొడక్ట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ లోవర్ ట్యాక్స్ స్లాబ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ సచ్ as కార్పెట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. కార్పెట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ పైన కూడా లోవర్ ట్యాక్స్ స్లాబ్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ ద సర్వీసెస్ ఫ్రంట్, సర్వీసెస్ పైన గురించి ఆలోచిస్తే there are important tweaks and clarifications. Overall, industry and consumers may consider these rate cuts largely on products and services of mass use as a stimulus to drive consumption ahead of the festive season. రాబోయే ఫెస్టివ్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని రేట్ కట్స్ తగ్గించడం వల్ల, రేట్స్ తగ్గడం వల్ల కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి రేట్ కట్స్ చేయడం జరిగిందని చెప్పేసి అందరూ బిలీవ్ చేస్తున్నారు. ఓకేనా, విచ్ ఎవర్ వే వన్ లుక్స్ ఎట్ ఇట్, ద జిఎస్టీ కౌన్సిల్ 28th మీటింగ్ హ్యాస్ significantly altered the course of the nearly 13-month-old regime. ఓకే, ఎంతైనా కూడా ట్యాక్స్ ఎక్కువగా 13 months పడ్డదాన్ని కూడా సడన్గా వీళ్ళు తక్కువ చేసి చేయడం అయితే జరిగింది. మంచి విషయం. ది యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ ఆన్ ప్రొడక్ట్ ప్రైసెస్ అండ్ కన్జంప్షన్ డిమాండ్ విల్ బీ విజిబుల్ సూన్. యాక్చువల్ చేంజ్ నిజంగా వెంటనే కనిపిస్తుంది, విజిబుల్ సూన్. బట్ ద గవర్నమెంట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ సచ్ రేట్ రిడక్షన్ గంబిట్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈస్ నౌ కంఫర్టబుల్ విత్ రెవెన్యూ ఈల్డ్స్ ఫ్రమ్ ది జిఎస్టీ. ఆల్రెడీ జిఎస్టీ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ నుంచి గవర్నమెంట్ చాలా సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఈ ట్యాక్స్ స్లాబ్ని రెడ్యూస్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ లాసెస్ ఫ్రమ్ దీస్ రేట్ కట్స్ vary widely, but it's too early to worry about the impact on the macro fiscal numbers. ఈ రెవెన్యూ లాసెస్ ఏవైతే కంపెనీస్కి వస్తాయో అవి ఇప్పుడు ఎస్టిమేట్ చేయడం అయితే చాలా కష్టం. ఓకేనా, తర్వాత చూడాలి. ఇఫ్ ఇంప్లిమెంటెడ్ వెల్, ద రెవెన్యూ లాస్ట్ కుడ్ బి ఆఫ్సెట్ బై హయ్యర్ కన్జంప్షన్ దట్ మే లీడ్ టు మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ టైం. రెవెన్యూ తగ్గొచ్చు, ఎందుకంటే ట్యాక్స్ తగ్గింది కాబట్టి రేట్ తగ్గుతుంది, వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది, కానీ కన్జంప్షన్ పెరుగుతుంది కదా, దానివల్ల ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్ టైం. ఓకేనా, మోర్ ఓవర్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ కంప్లయన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద కౌన్సిల్స్ డెసిషన్ టు ఫర్దర్ సింప్లిఫై పేపర్ వర్క్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి పేపర్ వర్క్ రెడ్యూస్ చేసి ఈజీగా కంపెనీస్ బిగించడానికి గవర్నమెంట్ ట్రై చేయడం కూడా జరుగుతుంది. బట్ దేర్ ఆర్ 2 మేజర్ కన్సర్న్స్. 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్, ఇక్కడ నంబర్ ఏం లేదు, ఇది తీసేసేయండి, 4031 కాదు. ఫస్ట్, సిన్స్ ద న్యూ రేట్స్ ఆర్ టు కిక్ ఇన్ ఫ్రమ్ July 27, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు రీవర్క్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. ఆల్రెడీ రాబోతుంది కాబట్టి 1 నెల 2 నెలల్లో ఈ ప్రైస్ చేంజెస్ అనేవి జరగాలి కాబట్టి ఏవైతే గూడ్స్ ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్తో ప్రింట్ అయిపోయి గోడౌన్స్లో వెయిట్ చేస్తున్నాయో వాటిని మళ్ళీ ప్రైజెస్ చేంజ్ చేసి రీవర్క్ చేయాలి అంటే కంపెనీస్కి టైం సరిపోదు ప్రైజెస్ చేంజ్ చేయాలంటే. ఓకేనా, అండ్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఇన్వెంటరీ ఫెయిలింగ్ విచ్ దే కుడ్ ఫేస్ యాంటీ ప్రాఫిటీరింగ్ యాక్షన్. ఇవంతా చేంజ్ చేయాలి. ఆల్రెడీ గోడౌన్స్లో ఉన్న స్టాక్ని మళ్ళీ మాడిఫై చేసి కొత్త ప్రైజెస్ వేయాలి కాబట్టి ఉన్న టైంలో చేయడం కష్టమవుతుంది. ఒకవేళ చేయకపోతే మాత్రం యాంటీ ప్రాఫిటీరింగ్ యాక్షన్ వాళ్ళపై తీసుకోవడం జరుగుతుంది. సెకండ్, members of the council have for the first time questioned its functioning and alleged that not all of the changes and rate cuts were placed on the agenda.
కొంతమంది మెంబర్స్ జిఎస్టీ కౌన్సిల్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా క్వశ్చన్ చేశారు, ఏంటి అంటే అన్ని ఎలిమెంట్స్ పైన రేట్ రిడ్యూస్ కాలేదు, కొన్నిటిపైన అయ్యింది, ఇంకా వేరే వాటి పైన కూడా అవ్వాల్సింది. ఫర్ అ ట్రికీ ట్యాక్స్ దట్ ఈస్ స్టిల్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డిస్ట్రస్ట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ కుడ్ బి ఆర్ వుడ్ మేక్ ఫర్దర్ రేషనలైజేషన్ డిఫికల్ట్. ఓకే, సెంటర్కి స్టేట్కి మధ్యలో కనుక ఒకవేళ డిసగ్రిమెంట్ వస్తే కనుక ఈ క్రిటికల్ చేంజెస్ వల్ల థింగ్స్ విల్ గెట్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో సెంటర్కి స్టేట్కి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి ట్యాక్స్ షేరింగ్ గురించి, రైట్? అక్కడ ఇబ్బంది రాకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సచ్ ఫిక్షన్ మస్ట్ బి అవాయిడ్ చేయాలి ఇన్ అ సిస్టమ్ ఇన్ విచ్ ద స్టేట్స్ హ్యావ్ సో ఫార్ వర్క్డ్ ఇన్ టాండమ్ విత్ ద సెంటర్తో ఆల్వేస్ స్టేట్స్ కోఆపరేట్ చేస్తే ట్యాక్స్ విషయంలో, ట్యాక్స్ షేరింగ్ విషయంలో. గుడ్. ఓకే గైస్, సో మినీ బడ్జెట్ రేట్ కట్స్ గురించి ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ వచ్చింది జిఎస్టీ గురించి, రైట్? క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ? జిఎస్టీ నుంచి ఎగ్జెంప్షన్ పొందిన గూడ్స్ ఏవేవి? గుర్తుంది కదా, రాఖీస్ వితౌట్ స్టోన్స్ ఉండకూడదు, అండ్ శానిటరీ నాప్కిన్స్. ఓకేనా? సో కార్పెట్స్ కాదు, సిమెంట్ కాదు, ఆల్ రాఖీస్ విత్ ప్రీషియస్ స్టోన్స్ ఉండకూడదు. సో ఆన్సర్ శానిటరీ నాప్కిన్స్. అవునా? ఉన్న ఆప్షన్స్లో అదే తీసుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్, వాట్ మేక్స్ ఫర్దర్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ సిస్టమ్ డిఫికల్ట్? జిఎస్టీ సిస్టమ్ యొక్క ఫర్దర్ రేషనలైజేషన్ డిఫికల్ట్ ఎప్పుడు అవుతుంది? ల్యాక్ ఆఫ్ కంప్లయన్స్, అగ్రిమెంట్ లేనప్పుడు, డిస్ట్రస్ట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అవునా? కాంప్లెక్సిటీ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్, యాంటీ ప్రాఫిటింగ్ యాక్షన్, నథింగ్, రైట్? సో స్టేట్కి సెంటర్కి మధ్యలో డిస్ట్రస్ట్ వస్తే మాత్రం, నమ్మకం పోతే మాత్రం ఇబ్బంది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 148, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ జిఎస్టీ రేట్స్ ఫ్రమ్ జూలై 27th? వీడియో ఫాస్ట్ అయినట్టు అనిపిస్తే మీరు మీ ప్లేయర్లో స్లో చేసుకుని వినొచ్చు, పాస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ చూసుకోవచ్చు నాన్న. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ జిఎస్టీ రేట్స్ ఫ్రమ్ జూలై 27? జూలై 27 కనుక ఇది బిగిన్ చేస్తే కాన్సిక్వెన్స్ ఏమొస్తుంది, ప్రభావం ఏముంటుంది? నెక్స్ట్, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు రీవర్క్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. కరెక్ట్. రెవెన్యూ ఫ్రమ్ ద ట్యాక్సెస్ విల్ బి డిక్రీస్డ్. ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ డిక్రీజ్ అవుతున్న మ్యాటరా? సింప్లిఫైడ్ పేపర్ వర్క్ ఫర్ ఇవన్నీ మ్యాటరా? రెడ్యూస్డ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆల్రెడీ స్టేట్కి సెంటర్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ రెడ్యూస్ అవ్వడం మ్యాటరా? ఏవి కాదు. మెయిన్ కాన్సిక్వెన్స్ పెద్దగా మాట్లాడుకునే ప్రాబ్లం, కంపెనీస్ వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీస్ని రీవర్క్ చేసుకునే ఎనఫ్ టైం లేదు వాళ్ళ దగ్గర, రైట్? క్వశ్చన్ నెంబర్ 149, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ హ్యాస్ అనౌన్స్డ్ రిడక్షన్ ఇన్ ద ట్యాక్స్ రేట్స్ ఫర్ ఓవర్ హౌ మెనీ గూడ్స్? ఓవర్ డాష్ గూడ్స్. ఇది డైరెక్ట్గా మెన్షన్ చేసిన ఒక ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. సో గూడ్స్లో ఎన్ని గూడ్స్కి ట్యాక్స్ కట్స్ వచ్చాయి? ఓవర్ 85 గూడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది డైరెక్ట్. అవునా? సో ఆన్సర్ హ్యాస్ టు బి 85 గూడ్స్. ఎక్కడ? 85 గూడ్స్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్యాక్స్ రేట్ ఆన్ ద ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు, ఓకే, ఎంతకి తగ్గించడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రైట్? ఎలక్ట్రిక్ వెహికల్స్ది 28 నుంచి దేనికి తగ్గించారు? 12% అనేది ఆన్సర్. 28 పెట్టకండి మిస్టేక్లో కూడా. ఎంతకు తగ్గించడం జరిగింది? 12%. అండర్స్టాండ్? వెరీ గుడ్. విత్ దిస్ we're done with our entire సెషన్. ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ అంతా కూడా ఒకవేళ మీరు వినాలనుకుంటే మళ్ళీ రివైండ్ చేసుకుని వినండి. అండ్ ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని వేరే స్టూడెంట్స్కి బాగా షేర్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. మీకు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తుందని మీకు అర్థమవుతుంది. ఓకేనా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మంచిగా ఎగ్జామినేషన్లో మార్క్స్ రావాలంటే మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఉన్న టైంని యూటిలైజ్ చేసి డైలీ రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ one more grand test explanation like this. Till then, take care everyone. Thank you. Good day, and I wish you all the best for your preparation.